వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో ఇంతవరకు నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న విల్లాస్ సేల్కి పెట్టడం జరిగింది. అది 267 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్, ఇక్కడ డిఫరెన్స్. అయితే ఇక్కడ ఈ ప్రత్యేకించి ఈ వీడియోలో మాత్రం ఒక విల్లా ఉంది. అది 400 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేయబడి 5150 ఎస్ఎఫ్టీ అనమాట. ఇది అన్ని ఫ్లోర్లు కూడా ఇటాలియన్ మార్బుల్ వేయటం జరిగింది. అదేవిధంగా మీకు ఈరోజు మా గేటెడ్ కమ్యూనిటీలో ఇక్కడ ఒకప్పుడు ఏ ఫెసిలిటీ ఉండేది కాదు. అలాంటిది స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా డెలివరీస్ ఉన్నాయి. అలాగే కొరియర్ కానీ పోస్టల్ కానీ అన్ని డెలివరీలు అవుతున్నాయి. మనకు బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నది. అలాగే సిటిజన్ హాస్పిటల్ అయితే 8 కిలోమీటర్స్ నల్లగొండ వెళ్ళవలసి ఉంటుంది. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 11 కిలోమీటర్స్, బిహెచ్ఎల్ 11 కిలోమీటర్స్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4 కిలోమీటర్స్, ఎగ్జిట్ 1 అయితే 9 కిలోమీటర్స్ కోకోపేట. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట. అయితే ప్రజెంట్ మంజీరా వాటర్ కూడా ఈ కమ్యూనిటీకి వచ్చింది. అలాగే ఇందులో ఉన్న ఫెసిలిటీస్ క్లబ్ హౌస్లో 2 బ్యాంకెట్ హాల్స్, 6 గెస్ట్ రూమ్స్, అదేవిధంగా ఒక ఏసీ జిమ్, ఆ విధంగా బయట ఓపెన్ ఎయిర్ జిమ్ 2 పార్కుల్లో ఉన్నాయి. అలాగే ఇండోర్ స్టేడియంలో ఇండోర్ గేమ్స్ షటిల్ కానీ, క్యారమ్స్ కానీ, టేబుల్ టెన్నిస్ కానీ, చెస్ కానీ అవన్నీ ఆడుకోవడానికి అలాగే లాంజ్ ఉన్నదన్నమాట. సో మనం ఇంట్లో బయటకు వచ్చామంటే 2 షటిల్ కోర్ట్స్, టేబుల్ టెన్నిస్ కోర్ట్స్, అలాగే క్రికెట్ ప్రాక్టీస్ నెక్స్ట్ తోటి కోర్ట్ ఉన్నదన్నమాట. మీకు వాకింగ్కి ఏ విధంగా ఇబ్బంది లేకుండా రోడ్స్లో చేయొచ్చు. అదేవిధంగా మట్టి ట్రాక్ కూడా ఉన్నదన్నమాట. ఆ మట్టి ట్రాక్లో చేయొచ్చు. సో ఈ చుట్టుపక్కలలో ఈ 30 ఏకర్స్లో 272 విల్లాస్లో ఆల్మోస్ట్ 170 మెంబర్స్ ఆక్యుపై చేస్తారు. కాబట్టి ఎట్లాంటి ఫంక్షన్ జరిగినా, ఒక గణేష్ కానీ, దసరా కానీ, బతుకమ్మ కానీ, బోనాలు కానీ అన్నీ కూడా చాలా యాక్టివిటీస్ చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ కమ్యూనిటీ మెంబర్స్. సో ఎవరైనా సరే ఈ విల్లా తీసుకోవాలని కోరుకుంటే కనుక ఈ వీడియో చూసి నా నెంబర్కి కాల్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రీమియం విల్లా. మిగతా విల్లాతో పోల్చుకుంటే అన్ని ఫ్లోర్లు కూడా ఇటాలియన్ మార్బుల్ చేసి ఇది విల్లా చూస్తేనే తెలుస్తుంది అనమాట. వీడియోలో చూసి ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే నేను వాళ్ళకి గేట్ పాస్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఈ కాలనీ ఎంటర్ అయితే వాళ్ళు చూపిస్తారంట. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో ఇంతకుముందు నేను మ్యాగ్నా మిస్టిక్ మెడోస్లో 267, 300 స్క్వేర్ యార్డ్స్ విల్లా చూపించడం జరిగింది. ఇది మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది 400 స్క్వేర్ యార్డ్స్లో కట్టింది. 5150 స్క్వేర్ యార్డ్స్ ఎస్ఎఫ్టీలో ఇది 400 స్క్వేర్ యార్డ్స్లో కట్టింది. అదేవిధంగా దీని ఎస్ఎఫ్టీ వచ్చి 5150 అవుతుంది అనమాట. అయితే మీకు ఈ రోడ్డు అవి చూడొచ్చు, పార్క్ వెళ్ళే రోడ్డు ఇది. ఈ విధంగా విశాలంగా ఉంటుంది. అటు సైడ్ కనిపించేదేమో బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ అనమాట. సో మనం ఇందులోకి మీకు ఒకటి ఏ విధంగా ఉన్నది, ఫస్ట్ ఫ్లోర్ ఎట్లా ఉన్నది, గ్రౌండ్ ఫ్లోర్ ఎట్లా ఉన్నది మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ పెద్ద డోర్ ఏదైతే ఉందో మెయిన్ డోర్ అనమాట. సుమారు 8 అడుగులు హైట్ ఉంటుంది. ఇది మీరు చూడొచ్చు ఈ విధంగా. అయితే ఈ డిజైన్ ప్రత్యేకించి మిగతా 300, 267కి కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో మీకు ఇక్కడ ఎంట్రన్స్లోంచి ఇలా రైట్కి వస్తే ఒక హాలు ఈ విధంగా ఉంటుంది. చాలా పెద్ద హాల్ అనమాట. మళ్ళీ ఇదే హాల్లో నుంచి సో మనకి ఈ చిన్న హాల్లో వచ్చి మనకి గ్రౌండ్ బెడ్రూమ్కి అలాగే కిచెన్కి వెళ్ళడానికి వేస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు, లిఫ్ట్ కూడా ఉంది. సో ఇది మనం కిచెన్లోకి వెళ్తున్నాము. కిచెన్ బాగా విశాలంగా ఉంది. సో అదేవిధంగా యూటిలిటీ ఏరియా ఇది. మీరు యూటిలిటీ ఏరియా కూడా సుమారు 8 ఫీట్ ఉంటుందన్నమాట. అన్నీ నీట్గా చేపించేసి ఉన్నాయి. ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా. సో కిచెన్ చూసారు కదా, కిచెన్లోంచి ఇలా హాల్లో బయటకు వస్తే లెఫ్ట్ సైడ్ స్టైర్ కేసు, అదేవిధంగా లిఫ్ట్. కొంచెం ఇలా ముందుకెళ్తే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అనమాట. అయితే ఈ హాల్ ఇక్కడ కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వటం జరిగింది. ఇక్కడ
ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ గ్రౌండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ అనమాట. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ప్లస్ కొంచెం ముందుకెళ్తే ఈ వాష్రూమ్. ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మీకు ఇటాలియన్ మార్బుల్, అదేవిధంగా అన్ని ఫ్లోర్లు కూడా ఇటాలియన్ మార్బుల్తో వేసి ఉంటాయి. సో మనము గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా, ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళేది. ఈ మెట్లు కూడా ఇవన్నీ ఇటాలియన్ మార్బుల్తోటే చేయబడ్డాయి అనమాట. చాలా నీట్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఎవరికి ఇబ్బంది లేకుండా ఇలా 3 కట్స్ అనమాట. ఒకటి, సెకండ్ రౌండ్, థర్డ్. సో ఎప్పుడైనా లిఫ్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా నడిచి ఎక్కినా కూడా పెద్దగా ఇబ్బంది పడరు అన్నమాట. సో మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాము. ఫస్ట్ ఫ్లోర్లో హాల్లోకి ఎంటర్ అయ్యాం అనమాట. ఈ హాల్లోంచి ఇమీడియట్గా లెఫ్ట్గా ఉన్నది మనకి మాస్టర్ బెడ్రూమ్. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి ఈ ఇటాలియన్ మార్బుల్తో చేయబడింది. ఈ లెఫ్ట్కి వస్తే ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా అనమాట. డ్రెస్సింగ్ ఏరియా వచ్చి అలాగే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అవుతాయి. అన్ని ప్రీమియం బ్రాండెడ్ అనమాట. లెగ్రాండ్ ఎలక్ట్రికల్, అలాగే కోహ్లర్ శానిటరీ ఐటమ్స్ వాడారు దీనికి. సో ఈ బెడ్రూమ్లోంచి బయట హాల్లోకి రాగానే ఇక్కడ రైట్ సైడ్కి చిన్న పూజా మందిరం గది ఉంటుందన్నమాట. సో ఈ ఇక్కడ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో రైట్ సైడ్ మనం ఏదైతే అనుకున్నామో మాస్టర్ బెడ్రూము, కొంచెం ఇక్కడికి వస్తే ఇది కిడ్స్ బెడ్రూమ్ అన్నమాట. ఈ కిడ్స్ బెడ్రూమ్. సో కిడ్స్ బెడ్రూమ్కి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ప్లస్ అటాచ్డ్ వాష్రూమ్. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ మళ్ళీ ఇటు హాల్ నుంచి బయటికి బాల్కనీ ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది 400 స్క్వేర్ యార్డ్స్ ఏమో, చాలా విశాలంగా ఉన్నాయన్నమాట రూమ్స్ అయిన కూడా. సో ఈ విధంగా ఈ డిజైనే వేరే అనమాట. కంప్లీట్ దీని లుక్కే చాలా డిఫరెంట్గా ఉంది. వేరే విల్లాస్తో పోల్చుకుంటే 400 మాత్రం సెపరేట్గా ఉన్నాయన్నమాట. ఇవి చాలా ఉన్నవే తక్కువ, ఇవి ల్యాండ్ లార్డ్ షేర్లో ఉన్నాయి. సో ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ చూసారు కదా, అదేవిధంగా ఇక్కడ మెట్లు కూడా ఈ ఇటాలియన్ మార్బుల్ తోటి ఇలా ఒక రైట్ అండ్ తర్వాత ఇక్కడ సెకండ్ రైట్ కటింగ్, అలా అగైన్ మళ్ళీ థర్డ్. అంటే ఈ దీనివల్ల ఏంటంటే వెనక్లోకి ఉండడంతో మనం ఏ ఫ్లోర్ ఎక్కినా కూడా ఇబ్బంది పడవు అనమాట. సో మనం సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాం. సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ మనకి ఒకటి హోమ్ థియేటర్ ఉంది. ఇక్కడ హోమ్ థియేటర్. సో ఇది మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ మనకి డ్రెస్సింగ్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ అన్నమాట. ఈ వాష్రూమ్ ఇక్కడ చూడచ్చు మీరు. ఇక్కడ స్టోరేజ్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి చిన్న స్టోర్ రూమ్లో ప్రొవైడ్ చేశారు. రూమ్ ఉంది కాబట్టి ఈ రైట్ సైడ్కి వస్తే ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒక రూమ్ ప్రొవైడ్ చేయబడింది. గెస్ట్ రూమ్ కింద వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చే బాల్కనీ. సరే, అయితే మీరు ఇక్కడ ఈ పైన సోలార్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. వస్తున్నాయి. సో సోలార్ కూడా ఈ బిల్డింగ్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోంచి నార్త్ సైడ్ మనకి ఒకటి బయటకు వెళ్ళడానికి డోర్ ఇవ్వటం జరిగింది. ఈ డోర్ నుంచి ఇలా మనం లోపలికి వెళ్తే ఇక్కడ మనకి సర్వెంట్ రూమ్ ఒకటి, దానికి అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాక్ సైడ్ ప్యాషియో సుమారు ఒక 10 feet అని ఉంటుంది ఇది.